నిమిషం మీతో మాట్లాడాలి. ఇలా రండి. సార్, మీ అబ్బాయి ఎవరు? శోభన? అతను శోభన్ కాదండి, వేరే వేరే ఎవరు. మారుతి వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడే తెలిసింది. నవ్వుతారేమిటండి? నాకు తెలుసు. ఏమిటి? మీకు తెలుసా? అతను శోభన్ కాదని మీకు తెలుసా? అంటే ఇదంతా తెలిసే మీరు నాటకం ఆడుతున్నారన్నమాట. మీరే మీ కొడుకుని చంపి ఈ లోకాన్ని నన్ను నమ్మించడానికి ఎవరినో తీసుకొచ్చి మీ కొడుకుగా నాటకం ఆడిస్తున్నారన్నమాట. సరే సరే సార్, నేనేమైపోయినా పర్వాలేదు. ఇప్పుడే ఈ నిజాన్ని లోకానికి చెప్పి మీ గుట్టును బయటకు ఎడుస్తూ. చూడు పిచ్చిదాన్ని, ఏ తండ్రి అయినా కన్నబిడ్డను చంపుకుంటాడా? అతను నా బిడ్డ కాదు, కానీ నా బిడ్డ చావలేదు. నా దగ్గరే ఉన్నాడు. చూపిస్తాను రా. నేను నమ్మను. చూపిస్తానంటున్నానుగా, రా. అడుగు. శోభన్, శోభన్, ఏమిటిది? ఏమిటిదంతా? దాహం, పదవీ దాహం. వేసవిలో తాగే కొద్దీ దాహం వేస్తుంది. అలాగే కొందరు వ్యక్తులకు పదవిలో పాతుకుపోతున్న కొద్దీ పదవి మీద దాహం పెరిగిపోతుంది. ఆ పదవీ కాంక్ష ముందు కన్నబిడ్డ లేడు, కట్టుకున్న భార్య లేదు. కామవాంఛతో ఆడవాళ్ళని చెరపట్టిన వాళ్ళున్నారు, రాజకాంక్షతో సామంతుల్ని చెరపట్టిన వాళ్ళున్నారు. కాని కన్న కొడుకుని దిక్కు ముక్కు లేనట్టు ఇలా లోపల పడేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ చరిత్ర మీ ఒక్కతే. పదవి కోసం కన్నబిడ్డల్ని కాల్చి చంపిన వాళ్ళకన్నా మంచి చరిత్రేగా నాది. ఈ చావు కంటే ఆ చావే మెరుగు. చూడు, నీకు కావాల్సింది అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని కాదు. అసలు అతను ఉన్నాడా లేడా అనేది నీకు కావాలి. అతనితో కలిసి ఉండడం నీకు కావాలి. మీ ఇద్దరికి పెళ్లి కావడం కావాలి, కలిసి కాపురం చేయడం కావాలి. అందుకే వాడికి తోడుగా నీడగా నిన్ను ఇక్కడే వదిలేస్తున్నా. ప్రియురాలుగా ఉంటావో, ఇల్లాలుగా ఉంటావో అవకాశం కూడా నీకే వదిలేస్తున్నా. రేయ్, ఆమె కూడా ఇందులోనే ఉంటుంది. తలుపుతి. హలో, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. నేనే మాట్లాడుతున్నాను. సార్, నేను జగన్ మాట్లాడుతున్నాను. ఎస్. ఆ మారుతి ఇక లేడు. గుడ్. వాడితో పాటు వాడి అనుచరులు కూడా లేపేశాను. అంటే ఆ మారుతి వెనక మరికొందరు మారుతీలు తయారవుతారని ఒక్కొక్కరిని వరుస పెట్టి లేపేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్ జగన్, యువర్ వెల్కమ్. అంటే రమ్మంటున్నారా? వెంటనే బయలుదేరరా, నీకోసమే కాచుకుని ఉంటాను. వెంటనే బయలుదేరి వస్తాను. ఎవరు మీరు? మారుతిని చంపమని నిన్ను పంపించాడు, నిన్ను చంపమని మమ్మల్ని పంపించాడు.
ముఖ్యమంత్రిని కలవాలి. ఆయనే నన్ను రమ్మన్నారు. దేనికి రమ్మన్నారు? మీరేగా రమ్మన్నారు. అవును, అడవిలో మృగాల్ని పట్టాలంటే వల వేయాలి, ఎలుకల్ని పట్టాలంటే బోను పెట్టాలి, సంఘంలో నీలాంటి చీడపురుగుల్ని పట్టాలంటే ఎత్తు వేయాలి. అందుకే రమ్మన్నాను. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని నరికి వేసే కషాయవాళ్ళు మీరు, ప్రజాస్వామ్యాన్ని కోకటి వేళతో పకలించే బకాసులు మీరు. నీలాంటి వాళ్ళని విచ్చలవిడిగా కరగనిస్తే మంచి చచ్చిపోతుంది, ధర్మం దారి తప్పుతుంది, న్యాయం అడవుల్లోకి పారిపోతుంది. నీలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ఏరిపారేయాలి, దేశ విచ్ఛిన్నగల శక్తుల్ని మూసిపారేయాలి. అప్పుడే దేశం పచ్చగా ఉంటుంది. నీలాంటి వాళ్ళ గురి శిక్ష పడేదాకా నేను ఎద్దవు. తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రానికి జ్యోతి వెలిగిస్తాడనుకున్న ఒక మహావ్యక్తికి ఈ రోజున నా చేతులతోనే జ్యోతి వెలిగించవలసి వచ్చింది. ఈ దుద్దినాన్ని నేను ఎదురు చూడలేదు. నా రక్తానికి రక్తం, నా ప్రాణానికి ప్రాణం, నా ఊపిరి మారుతి. అతని హత్య ప్రజాస్వామ్యానికి ఆత్మహత్య. అతను లేని లోటు అసెంబ్లీకి గుండె పోటు. లేడు 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 మారుతి లేడు, రాడు 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 మారుతి రాడు. ఈ మాటలు నా నరాల్ని తెంచివేస్తున్నాయి, నా కాళ్ళని కట్టివేస్తున్నాయి, నా గుండెని పిండి వేస్తున్నాయి. దుర్యోధనుడు లేకపోతే భీముని సామర్థ్యం ఎక్కడ? రావణుడే లేకపోతే రాముని మంచితనం ఎక్కడ? బ్రిటిష్ వాళ్లే లేకపోతే సీతారామరాజు పౌరుషం ఎక్కడ? ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం శక్తి ఎక్కడ? ప్రతిపక్షం అనేది అధికార పార్టీ చేసే తప్పుల్ని వెతికి చూపించే కంచు కాగడ, అధికార పార్టీని విమర్శించే ప్రజల దండోరా. ప్రతి నిమిషం అధికార పార్టీ జాగ్రత్తగా వ్యవహరించేలా పక్కలో ఉండే పళ్ళెం. ఈ రోజున ఒక దుర్మార్గుడు, సంఘద్రోహి, దేశద్రోహి తన స్వార్థం కోసం ప్రతిపక్షాన్ని చంపి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశాడు. ఆ దుర్మార్గుడు కన్నబిడ్డలా నా ఇంట్లో చేరాడు. ఎందుకు? మిలిటరీ నుంచి పారిపోయి వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నా ఇంట్లో చేరి మన గుట్టులన్నీ తెలుసుకుని మన దేశాన్ని ఇతర దేశాలకి అమ్మ చూపిన పరదేశీ గూఢచారి ఆ దుర్మార్గుడు. అందుకే ఆ దుర్మార్గుడిని పట్టి పోలీసులకు అప్పగించాం. అతనొక్కడే కాదు, అటువంటి చీడపురుగులు ఇంకెందరో ఉన్నారు. అలాంటి వాళ్ళు మీలో ఎవరికి దొరికినా సరే పట్టి ప్రభుత్వానికి అప్పగించండి. అది మీ కర్తవ్యం. విన్నారా విన్నారా? ఈ దారుణాన్ని విన్నారా? నా చేతులతో నేనే పోలీసులకు పట్టి ఇస్తే ఆ దుర్మార్గుడు పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకు పారిపోయాడు. అంటే దీని వెనుక విదేశీ హస్తం ఉందని నేను బల్లగుద్ది చెబుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎక్కడ ఎవరికి కనిపించినా ప్రజలే అతన్ని పట్టుకుని ప్రాణాలతో మాకు అప్పచండి, లేదా అతని శవాన్ని మాకు అప్పగించండి. అలా అప్పగించిన వారికి నా సొంత డబ్బు ₹1,00,000 బహుమతిగా ఇస్తాను. చిట్ట చివరిగా నేను మీ అందరికీ మనవి చేసేది ఒక్కటి: దేశాభ్యుదయాన్ని నాశనం చేసే స్వార్థపరులు
ప్రజల్ని పెడదోవన పట్టించే స్వార్థపరులు స్వార్థపరులు స్వార్థపరులు. ఆగండి, అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే నుంచోవాలి. ప్రజలను పెడతోవన పట్టించే స్వార్థపరులు ఇన్స్పెక్టర్ కమాన్ ఎస్ మీ. ముప్పై 11/1983 తేదీన ధర్మమూర్తిని దారుణంగా హత్య చేసిన కారణంగా కోర్టు వారు ఐపీసీ 301, 302, 303 సెక్షన్ల ప్రకారం 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. జగన్, జగన్, ఏమిటి అన్యాయం? ఇందులో అన్యాయం ఏముంది? న్యాయస్థానం ఇప్పుడు ఎవరికి అన్యాయం? ఎవరు రా? లేదు, నేను హత్య చేశాను, నాకు శిక్ష విధించారు. That's all. నువ్వు హత్య చేసిన అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అరాచకాన్ని అని కోర్టు వారికి తెలియదంటావా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అన్నారు పెద్దలు. ఎప్పుడు అధర్మం పెరుగుతుందో దాన్ని అణిచివేసి ధర్మాన్ని పెంచడానికి ప్రతి యుగంలోనూ ఒకడు పుడుతూ ఉంటాడు. అందుకే కోర్టు వారు నాకు మరో 14 సంవత్సరాలు ఊపిపోశారు. ఎక్కడ అవినీతి ఉంటుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అధర్మం చెలరేగుతుందో, ఎక్కడ అరాచకం ప్రబలిపోతుందో అక్కడ జగన్ ప్రత్యక్షమవుతాడు. ప్రభుత్వం చేత పట్టుకోబడతాడు, శిక్షించబడతాడు. మళ్లీ దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం మళ్లీ తప్పించుకుంటాడు, మళ్లీ శిక్షించబడతాడు. ఇలా ఎంతకాలం ఈ సంఘంలో కుళ్ళు, కుట్ర, అధర్మం కనపడుతుంటాయో అంతకాలం ఈ జగన్ అవినీతి పనుల గుండెల్లో జగన్ గానే మిగిలిపోతాడు. జై హింద్.